What's up guys, my name is Kiran and you are watching Digital Kiran YouTube channel. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అసలు వెబ్ హోస్టింగ్ అంటే ఏంది, ఈ వెబ్ హోస్టింగ్ మనకి ఎందుకు అవసరం అండ్ అలాగే ఎందులో కొంటే మనకి చీప్ అండ్ బెస్ట్లో వస్తుంది అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు కనుక మీ బ్లాగ్ స్పాట్లో ఉన్న బ్లాగ్ని వర్డ్ప్రెస్లో కనుక మూవ్ చేయాలి అనుకున్నట్టయితే మీకు వెబ్ హోస్టింగ్ అనేది 100% అవసరం ఉంటుంది. సో వెబ్ హోస్టింగ్ అంటే ఏంది అంటే, వెబ్ హోస్టింగ్ అంటే ఒక ఆన్లైన్ సర్వర్ అన్నట్టు. సో సర్వర్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్టయితే ఇమేజెస్, వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ ఇమేజెస్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయని? ఆ ఇమేజెస్ అన్నీ ఒక సర్వర్లో అయితే స్టోర్ అయి ఉంటాయి. సో మనం ఆ ఇమేజ్ మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ సర్వర్ నుంచి గూగుల్ అనేది మనకి మన మొబైల్లో చూపెట్టడం జరుగుతుంది. సో ఇదే విధంగా మీ వెబ్సైట్లో మీరు వాడే ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు అండ్ అలాగే మీరు రాసే కంటెంట్ కావచ్చు, ఈ కంటెంట్ అంతా ఒక దాంట్లో స్టోర్ అవ్వాలి. సో ఒక దాంట్లో స్టోర్ అవ్వాలి అంటే మనకి ఒక సర్వర్ అనేది కావాలి. సో నార్మల్గా మనం మన ఇంట్లో కనుక సర్వర్ని సెటప్ చేసుకున్నట్టయితే దానికి చాలా ఖర్చు అవుతుంది అండ్ అలాగే దాని మెయింటెనెన్స్ ఇదంతా మనం చూసుకోలేము. కాబట్టి ఏంటి అంటే ఈ వెబ్ హోస్టింగ్ కంపెనీస్ అనేటివి ఏం చేస్తాయి అంటే ఒక సర్వర్ని వాళ్ళే మెయింటైన్ చేసి మనకేంది అంటే ఆ సర్వర్లో కొద్ది పార్ట్ని అంటే కొంత స్పేస్ని మనకి రెంట్గా ఇస్తారన్నట్టు. అంటే మనం ఏంది అంటే సంవత్సరానికి ఇన్ని డబ్బులు కడితే మనం ఆ సర్వర్ని వాడుకోవచ్చు. సో ఇది మనకి బేసిక్గా వెబ్ హోస్టింగ్ అంటే. సో నార్మల్గా మీరు కనుక బ్లాగ్ స్పాట్లో కనుక బ్లాగ్ని కనుక బిల్డ్ చేసినట్టయితే మీకు ఈ వెబ్ హోస్టింగ్ అనేది అవసరం లేదు. సో బ్లాగ్ స్పాట్లో బ్లాగ్ని బిల్డ్ చేసినప్పుడు వెబ్ హోస్టింగ్ ఎందుకు అవసరం లేదు అంటే, సో ఏదైతే బ్లాగ్ స్పాట్ ఉందో ఇది గూగుల్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఇది ఏదైతే ఈ స్టోరేజ్కి సంబంధించిన సర్వర్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ గూగుల్ వాడే చూసుకుంటాడు కాబట్టి మనకి హోస్టింగ్తోని సంబంధం లేదు. కానీ ఇందులో మనకి ఏంది అంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకవేళ మీ కంటెంట్ కనుక గూగుల్ వాడికి నచ్చకుంటే వాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మీ కంటెంట్ మొత్తాన్ని డిలీట్ చేసే అవకాశాలు అనేటివి ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనం బ్లాగ్ స్పాట్లో బ్లాగ్ని ఇట్లా మంచి యూజర్ ఇంటర్ఫేస్తో చేయలేము అండ్ అలాగే బ్లాగ్ స్పాట్ బ్లాగ్ని SEO చేయడం అనేది కొద్దిగా కష్టమవుతుంది. సో కాబట్టి ఏంది అంటే ఎక్కువ మంది బ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎక్కువగా వర్డ్ప్రెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కనుక ఇప్పటికీ బ్లాగ్ స్పాట్ని కనుక యూజ్ చేస్తున్నట్టయితే నేను మీకు స్ట్రాంగ్గా వర్డ్ప్రెస్లోకి అయితే మూవ్ అవ్వమని సజెస్ట్ చేస్తాను. సో వర్డ్ప్రెస్లో మనకి ఏంది అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అవన్నీ నేను ఏంది అంటే ఒక సెపరేట్ వీడియో కూడా చేశాను. కావాలనుకుంటే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. సో వర్డ్ప్రెస్లో బేసిక్గా మనకి ఏంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు వెబ్ హోస్టింగ్ అనేది కావాలి. సో ఈ వెబ్ హోస్టింగ్ అనేది మనకి చాలా కంపెనీస్ అనేటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అండ్ గోడాడీ అని, నేమ్చిప్ అని, బ్లూ హోస్ట్ అని ఇంకా చాలా వెబ్ హోస్టింగ్ కంపెనీస్ అనేటివి ఉన్నాయి. బట్ వీటన్నిటిలో బెస్ట్ ఏంది అని మీరు కనుక నన్ను అడిగితే సో నేను యూజ్ చేసేది బ్లూ హోస్ట్. అంతకుముందు ఏంది అంటే గోడాడీ వాళ్ళే యూజ్ చేశాను. బట్ గోడాడీ సర్వీస్ అనేది వర్స్ట్గా ఉంటుంది. సో మనం టీవీలో యాడ్స్ చూసి అదేదో పెద్ద కంపెనీ మంచి సర్వీస్ అందిస్తుంది అనుకుంటాం కానీ సో వాళ్ళు మనకిచ్చే సర్వర్స్లో ఒక మన వెబ్సైట్కి ఒక 40 మంది 50 మంది ఒకటేసారి వస్తే చాలు మన వెబ్సైట్ అనేది డౌన్ అయిపోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి నేనేంది అంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏంది అని ఆలోచిస్తే నాకు వర్డ్ప్రెస్ బ్లాగ్లోనే ఒక ఆర్టికల్ అనేది దొరికింది. సో డైరెక్ట్గా వర్డ్ప్రెస్ వాడు ఏంది అంటే బ్లూ హోస్ట్ని సజెస్ట్ చేస్తున్నాడు. సో బ్లూ హోస్ట్ అనేది వర్డ్ప్రెస్కి బెటర్ ఉంటుంది అనుకొని నేను బ్లూ హోస్ట్ వాళ్ళ దగ్గర హోస్టింగ్ అనేది తీసుకొని వాడుతున్నాను. సో ఇప్పటికీ వాడబట్టి దాదాపు 2 years కంటే ఎక్కువనే అయింది. ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. బ్లూ హోస్ట్లో మంచి సర్వీస్ ఉంది. ఒక్కసారి 100 మంది ఇంకా ఎక్కువ మంది వచ్చినా సరే మన బ్లాగ్కి అంటే మన వెబ్సైట్కి ఎలాంటి లోడ్ అయితే పడదు, మన వెబ్సైట్కి ఇంత కూడా ఏం కాలేదు. సో నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి నేను మీకు బ్లూ హోస్ట్ యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు కనుక హోస్టింగ్ కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఆ లింక్ నుంచి అయితే కొనుక్కోండి, నాకు కూడా ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ బ్లూ హోస్ట్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే బ్లూ హోస్ట్ ప్రైస్ వచ్చేసి ఇయర్కి మనకి 3000 to 4000 రూపీస్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ 3000 to 4000 రూపీస్ ఎఫర్ట్ చేయని వాళ్ళు ఏం చేయాలి అని మీరు నన్ను అడగచ్చు. సో దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదేంటి అంటే హోస్టింజర్.
సో హోస్టింజర్ వాళ్ళు ఏంది అంటే తక్కువ ప్రైస్లోనే బెస్ట్ హోస్టింగ్ని అందిస్తున్నారు. ఒకవేళ మీరు కనుక బిగినర్ అయితే, మీరు కనుక బ్లూ హోస్ట్కి అయ్యే ఛార్జెస్ని ఎఫర్ట్ చేయకపోతే మాత్రం నేను మీకు హోస్టింజర్ని సజెస్ట్ చేస్తాను. సో హోస్టింజర్ కూడా మనకి ఏంది అంటే మంచి సర్వీస్ని అయితే అందిస్తుంది. సో నా దాంట్లో ఒక వెబ్సైట్ అనేది హోస్టింజర్లో కూడా ఉంది. సో హోస్టింజర్లో నాకు ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ కూడా వస్తుంది. సో మంచి లోడింగ్ స్పీడ్ ఉంది. సో మీరు కనుక హోస్టింగ్ని అంటే బ్లూ హోస్ట్ వద్దు అనుకుంటే మాత్రం హోస్టింజర్ తీసుకోండి. సో ఇవి కాకుండా ఇంకా వేరే ఉన్నాయి సైడ్ గ్రౌండ్ అని. సో ఇవేంటి అంటే వీటికంటే ఇంకా కాస్ట్ అన్నట్టు. సో కాబట్టి మన బడ్జెట్లో కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి హోస్టింజర్ అండ్ అలాగే సెకండ్ వచ్చేసి బ్లూ హోస్ట్. సో ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ నుంచి కొనుక్కోండి, నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేదా వీడియో కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.